బ్రేక్అవుట్ జరిగిందని అప్ సైడ్ ఎంట్రీ ప్లాన్ చేశాను, స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. బ్రేక్ డౌన్ జరిగిందని డౌన్ సైడ్ ఎంట్రీ ప్లాన్ చేశాను, స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. ఇలా స్టాప్ లాస్ హిట్ అవ్వద్దు అంటే మీరు లిక్విడిటీ కాన్సెప్ట్ అనేది క్లియర్ గా నేర్చుకోవాలి. దాని గురించి వీడియోలో నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా వీడియో ఫుల్ గా చూడండి. దిస్ ఇస్ శరత్ ఫ్రమ్ శరత్ ట్రేడింగ్ అండ్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్. ఫస్ట్ మనం లిక్విడిటీ అంటే ఏంటో చూద్దాం. యాక్చువల్లీ లిక్విడిటీ కంటే ముందు మీకు ఈజీగా అర్థం కావాలంటే కార్ ఎగ్జాంపుల్ చెప్తాను. కారు నడవాలి అంటే మనకి ఏం కావాలండి? ఫ్యూయల్ కావాలి. అది ముందుకైనా వెనకైనా వెళ్ళాలంటే ఫుల్ కావాలి. సేమ్ యాజ్ టీస్ స్టాక్ మార్కెట్ లో ప్రైస్ అనేది మూవ్మెంట్ అప్ సైడ్ కైనా డౌన్ సైడ్ కైనా మూవ్మెంట్ కావాలంటే లిక్విడిటీ అనేది ఉండాలి. ఇంకా ఈజీగా చెప్పాలంటే సపోజ్ ఎగ్జాంపుల్ కి మీరు ఏదైనా షేర్ బై చేస్తున్నారు, ఒక 10,000 రూపీస్ వర్త్ షేర్స్ అనేవి బై చేస్తున్నారు అనుకుందాం. బై చేసినప్పుడు ఆటోమేటిక్ గా మీ ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయి మీకు షేర్స్ అనేవి రావండి. ఎవరైనా 10,000 వర్త్ షేర్స్ సెల్ చేసే వాళ్ళు ఉండాలి. అట్లా బయ్యర్స్కి ఎప్పుడు కానీ సెల్లర్స్ అనే వాళ్ళు కావాలి. సెల్ చేద్దాం అనుకుంటున్నారు. సపోజ్ మీరు ఒక 10,000 షేర్స్ బై చేశారు, ఎప్పుడో అది 20,000 అయింది అనుకోండి. ఇప్పుడు మీరు సెల్ చేద్దాం అనుకుంటారు. మీరు సెల్ చేస్తే ఆటోమేటిక్గా ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ కాదు. వేరే వాళ్ళు బై చేసే వాళ్ళు ఉంటేనే మీ దగ్గర ఉన్న షేర్స్ అనేవి వాళ్ళకి వెళ్తాయి. అప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ అనేది మీకు వస్తుంది. అందుకే సెల్లర్స్కి ఎప్పుడు బయ్యర్స్ అనే వాళ్ళు కావాలి. కాబట్టి లిక్విడిటీ అనేది మీరు తెలుసుకోవాలి. లిక్విడిటీ యాక్చువల్లీ ఎందుకు అంటే బిగ్ ప్లేయర్స్ ఉంటారు కదా, బిగ్ ప్లేయర్స్ అంటే ఎవరు? ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఉంటారు కదా, బ్యాంక్స్ కానివ్వండి, ఎఫ్ఐఎస్ డిఐఎస్ అని వినే ఉంటారు కదా మీరు. వీళ్ళకి ఏంటంటే సపోజ్ వీళ్ళు ఒక 100 crores 50 crores తో సెల్ చేద్దాం అనుకుంటారు. సెల్ చేద్దామంటే వాళ్ళకి బయ్యింగ్ కావాలి కదా, బై చేసే వాళ్ళు ఉంటే అప్పుడు ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఫేక్ బ్రేక్అవుట్స్ క్రియేట్ చేస్తారు, ఫేక్ అప్ సైడ్ మూవ్మెంట్స్ క్రియేట్ చేస్తారు. అప్పుడు మనం ఎంట్రీ తీసుకుంటాం కాబట్టి వాళ్ళకి బయ్యింగ్ ఛాన్సెస్ అనేది దొరికి వాళ్ళు సెల్ చేసుకోవడానికి ఈజీగా అనేది ఉంటుంది అనమాట. బిగ్ ప్లేయర్స్ ఒకవేళ సెల్ చేద్దాం అనుకున్నారు అనుకోండి, ప్లేయర్స్ సెల్ చేద్దాం అనుకుంటే వాళ్ళకి బయ్యర్స్ కావాలి కదా, వాళ్ళు అప్పుడు ఏం చేస్తారు? ఫేక్ బయ్యింగ్ మూమెంట్ అనేది మార్కెట్లో క్రియేట్ చేస్తారు. ఫేక్ బయ్యింగ్ మూమెంట్ అనేది క్రియేట్ చేస్తారు. ఒకవేళ బిగ్ ప్లేయర్స్ బై చేద్దాం అనుకున్నారు అనుకోండి, ఫేక్ సెల్ మూమెంట్ అనేది క్రియేట్ చేస్తారు. ఎగ్జాంపుల్ కి ఇక్కడ చూడండి, ఇది ఒక రెసిస్టెన్సా, పర్ఫెక్ట్ రెసిస్టెన్స్. ఇక్కడ నుండి ప్రైస్ డౌన్ సైడ్కి వెళ్ళింది, ఇక్కడ నుండి ప్రైస్ అనేది డౌన్ సైడ్కి వెళ్ళింది కదా. ఇక్కడ ఇంత పెద్ద బుల్లిష్ క్యాండిల్ స్టిక్, గ్రీన్ క్యాండిల్ స్టిక్ తో బ్రేక్అవుట్ అనేది జరిగింది. మెజారిటీ ఆఫ్ పీపుల్స్ ఏం చేస్తారు? ఇక్కడ బ్రేక్అవుట్ జరిగింది, ఇక్కడ నుంచి ఎంట్రీ తీసుకున్న అప్ సైడ్ కి వెళ్తారు అనుకుంటారు. రీటైల్ ట్రేడర్స్ ఏం చేస్తారు? క్యాండిల్ స్టిక్ యొక్క లోలో స్టాప్ లాస్ అనుకుని 50% స్టాప్ లాస్ పెట్టుకుంటారు, అప్ సైడ్ కి ఎంట్రీస్ అనేది ప్లాన్ చేస్తారు. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది? ఇక్కడ చూడండి ప్రైస్ ఏమైందో, ప్రైస్ కొంచెం మీదికి వెళ్ళింది, కొంచెం మీదికి వెళ్ళింది, ఫేక్ బ్రేక్ డౌన్ జరిగేసింది, ప్రైస్ మొత్తం డౌన్ సైడ్కి వచ్చేసింది. చూడండి స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. కాబట్టి ప్రతిసారి ఒక రెసిస్టెన్స్ అనేది బ్రేక్అవుట్ జరిగింది కాబట్టి ఇంకా అప్ సైడ్ వెళ్తాన రూల్ అయితే లేదండి. ఎప్పుడెప్పుడు బ్రేక్అవుట్ జరిగినప్పుడు ఎంట్రీ తీసుకోవాలి, ఎప్పుడెప్పుడు బ్రేక్ డౌన్ జరిగినప్పుడు ఎంట్రీ తీసుకోవాలని మన ట్రేడింగ్ క్లాస్ లో మనం క్లియర్ గా నేర్పిస్తున్నాము. ఇంట్రెస్ట్ వాళ్ళు ట్రేడింగ్ క్లాస్ లో జాయిన్ అవ్వండి. ఇక్కడ చూడండి ఫేక్ బ్రేక్అవుట్ అనేది మార్కెట్ అనేది క్రియేట్ చేసింది. ప్లేయర్స్ ఇలా క్రియేట్ చేస్తారు. ఈ చార్ట్ ఒకసారి క్లియర్ గా చూడండి. ఇక్కడ ఒక సపోర్ట్ అనేది ఉంది, ఇక్కడ నుండి ప్రైస్ అప్ సైడ్ వెళ్ళిందా, ప్రైస్ ఇక్కడ నుండి అప్ సైడ్ వెళ్ళిందా, ఎగ్జాక్ట్లీ బ్రేక్ డౌన్ అనేది జరిగింది. మంచి బేరిష్ క్యాండిల్ తో బ్రేక్ డౌన్ అనేది జరిగింది. మెజారిటీ ఆఫ్ పీపుల్స్ ఏమనుకుంటారు? ఇక్కడ నుంచి ప్రైస్ డౌన్ సైడ్ వెళ్తా అనుకుంటారు. అనుకొని ఇక్కడ క్లోజింగ్ లో ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటారు. చూడండి ప్రైస్ నెక్స్ట్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది, ఫేక్ బ్రేక్ డౌన్ అనేది క్రియేట్ చేసింది. మనకు మార్కెట్ డౌన్ సైడ్ కి వెళ్తా అన్నట్టు బిగ్ ప్లేయర్స్ క్రియేట్ చేస్తారు, కానీ మళ్ళీ అప్ సైడ్ కి తీసుకెళ్ళి వెళ్తారు. నేను ఇలాంటి పర్ఫెక్ట్ బ్రేక్అవుట్ బ్రేక్ డౌన్స్ బేస్ చేసుకొని ఎంట్రీస్ ప్లాన్ చేస్తాను. ఇక్కడ లెవెల్స్ అనేవి మన టెలిగ్రామ్ ఛానల్ శరత్ ట్రేడింగ్ అండ్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్లో డైలీ ప్రొవైడ్ చేస్తున్నాను. ఇక్కడ మార్కెట్ స్టార్ట్ అవ్వక ముందే సెన్సెక్స్ 5 minutes టైం ఫ్రేమ్, నిఫ్టీ 5 minutes టైం ఫ్రేమ్లో ఎంట్రీస్ అనేవి ప్రొవైడ్ చేశాను కదా. మీరు ఇక్కడ ఎగ్జాక్ట్లీ నిఫ్టీలో చూడండి జోన్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఈ జోన్స్ ని బేస్ చేసుకొని నేను ఈ రోజు ఎంట్రీస్ అనేవి ప్లాన్ చేశాను. చూసారా ఎగ్జాక్ట్లీ మనకు బేరిష్ క్యాండిల్, బేరిష్ ఇన్వర్టెడ్ హ్యామర్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ జోన్ ని బ్రేక్ డౌన్ చేసింది. ఆ క్యాండిల్ యొక్క హై అనేది స్టాప్ లాస్ పెట్టుకొని క్లోజింగ్ లో ఎంట్రీ ప్లాన్ చేశాను. ఇమీడియట్ సపోర్ట్ జోన్ వచ్చేసి టార్గెట్ పెట్టుకున్నాను 1:1.5 టార్గెట్ అనేది హిట్ అయిపోయి మీరు ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవాలి. నేను ఇండియన్ మార్కెట్ లో నాకు ఎంత ప్రాఫిట్ వచ్చింది యాజ్ పర్ సెబీ రూల్స్ ప్రకారం ప్రొవైడ్ చేయను. కాకపోతే ఫరెక్స్ లో మనకి ఎంత ప్రాఫిట్ వచ్చింది అనేది ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ అనేది ప్రొవైడ్ చేశాను. ఫరెక్స్ లో కూడా బిట్ కాయిన్ 15 minutes టైం ఫ్రేమ్, గోల్డ్ 15 minutes టైం ఫ్రేమ్ లో నేను లెవెల్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఏమైనా బ్రేక్ డౌన్స్ బ్రేక్అవుట్స్ జరిగితే ఎంట్రీస్ ప్లాన్ చేసుకుంటాను. నాకు ఎంత ప్రాఫిట్ వచ్చిందో కూడా దీంట్లో మెన్షన్ అనేది చేస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. దీని యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఇక్కడ మనం లిక్విడిటీ అనేది ఫైండ్ అవుట్ చేయాలనేది క్లియర్ గా చెప్తాను. చూడండి ఫస్ట్ లిక్విడిటీ వచ్చేసి మనం ఈక్వల్ హైస్ దగ్గర చూస్తాం అనమాట. ఈక్వల్ హైస్ దగ్గర మనకు ఫేక్ బ్రేక్అవుట్స్ అనేవి విజిబుల్ అవుతాయి. కాబట్టి ఈక్వల్ హైస్ ఫామ్ అయ్యి అది బ్రేక్అవుట్ జరిగింది కదా, ఇంకా కంపల్సరీ అప్ సైడ్ వెళ్తానది ఎంట్రీస్ అయితే ప్లాన్ చేసుకోకండి. ప్లస్ అడిషనల్ గా ఈక్వల్ లోస్ దగ్గర ఫేక్ బ్రేక్ డౌన్స్ అనేవి విజిబుల్ అవుతాయి. సో చార్ట్ లో చూద్దాం. ఇక్కడ చూడండి ఇది పర్ఫెక్ట్ ఈక్వల్ హై కదా, 1 హై 2 హై 3 4 ఇట్లా మొత్తం హైస్ దగ్గర ఈక్వల్ హైస్ దగ్గర మనం ఒక జోన్ అనేది డ్రా చేసాం. అది బ్రేక్అవుట్ జరిగిందని ఎంట్రీ ప్లాన్ చేస్తుంటే అనవసరంగా స్టాప్ లాస్ అనేది హిట్ అయ్యాయి. ఇక్కడ చూడండి పర్ఫెక్ట్ ఈక్వల్ లోస్ అనమాట. ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఒక లో ఫామ్ అయింది, ప్రైస్ అప్ సైడ్ వెళ్ళింది, ఇక్కడ ఒక లో ఫామ్ అయింది, ప్రైస్ అప్ సైడ్ వెళ్ళింది. అది బ్రేక్ డౌన్ జరిగిందని మనం ఎంట్రీ ప్లాన్ చేసాం అనుకోండి, అనవసరంగా స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. కాబట్టి ప్రతి ఈక్వల్ లోస్ దగ్గర మనకు ఫేక్ బ్రేక్ డౌన్స్ రావడానికి కూడా ఛాన్స్ ఉంది. సెకండ్ మనం లిక్విడిటీ అనేది మనకి ఇంకెక్కడ కనబడుతుంది అంటే మేజర్ గా ఉండే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గర మనకు విజిబుల్ అనేది అవుతుంది. దీనికి ఒక క్లియర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను.
చూడండి, సపోజ్ ఇక్కడ రివర్స్ అయింది, అది మేజర్ సపోర్ట్ అనుకుందాం, మేజర్ రెసిస్టెన్స్ అనుకుందాం. ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఫామ్ అవుతుంది కదా, మేజర్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది, ఇక్కడ మేజర్ రెసిస్టెన్స్ ఉంది, ఇది మైనర్ రెసిస్టెన్స్ అనుకుందాం. ఈ మైనర్ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ జరిగింది కదా అని మీరు ఎంట్రీ ఒకవేళ ప్లాన్ చేశారనుకోండి, ఈ మైనర్ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ జరిగింది కదా అని ఎంట్రీ ప్లాన్ చేశారనుకోండి, ఈ మేజర్ రెసిస్టెన్స్ దగ్గర దాకా వచ్చి ప్రైస్ అనేది రివర్స్ అనేది అయిపోద్ది అనమాట. కాబట్టి మైనర్ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ జరిగింది కదా అని ఎంట్రీస్ ప్లాన్ చేయకండి. దాని మీద ఒకవేళ మేజర్ రెసిస్టెన్స్ ఉంది అనుకోండి, అక్కడ నుంచి లిక్విడిటీ తీసుకొని ప్రైస్ అనేది కిందికి వచ్చేస్తుంది. సేమ్ యాజ్ మేజర్ సపోర్ట్స్ దగ్గర కూడా ఇక్కడ చూడండి, మేజర్ సపోర్ట్ ఏది, ఇది మేజర్ సపోర్ట్ ఆల్ టైమ్ లో, ఇది మైనర్ సపోర్ట్ అనమాట. ఈ మైనర్ సపోర్ట్ కనుక బ్రేక్ డౌన్ అనేది జరిగింది కదా అని మీరు ఎంట్రీ ప్లాన్ చేశారు అనుకోండి, మేజర్ సపోర్ట్ దగ్గర దాకా వచ్చి మళ్ళీ ప్రైస్ అనేది రివర్స్ అనేది అయిపోద్ది అనమాట. ఒకసారి ఇవి చార్ట్ లో చూద్దాం. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మైనర్ రెసిస్టెన్స్ అనమాట. ఈ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ జరిగింది కానీ మీరు ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటే, ఇక్కడ మేజర్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది, ఇక్కడ మేజర్ రెసిస్టెన్స్ ఉంది కదా, ఇదంతా మేజర్ రెసిస్టెన్స్ ఉంది. కాబట్టి ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేశారు అనుకోండి, ఇక్కడ నుండి ప్రైస్ మీదకి వచ్చేసింది, లిక్విడిటీ తీసుకున్నది, ప్రైస్ మొత్తం డౌన్ సైడ్ అనేది వెళ్ళిపోయింది. ఇక్కడ మైనర్ సపోర్ట్ బ్రేక్ డౌన్ జరిగిందని మీరు ఎంట్రీ ప్లాన్ చేశారు అనుకోండి, ఇది బ్రేక్ డౌన్ జరిగింది, ఇక్కడ మేజర్ సపోర్ట్ అనేది ఇక్కడనే ఉంది, ఇక్కడ మేజర్ సపోర్ట్ ఉంది కదా, లిక్విడిటీ అనేది గ్రాప్ చేసింది, ప్రైస్ మళ్ళీ అప్ సైడ్ అనేది వెళ్ళిపోయింది. కాబట్టి మైనర్ సపోర్ట్ బ్రేక్అవుట్, మైనర్ సపోర్ట్స్ బ్రేక్ డౌన్ జరిగినప్పుడు, మైనర్ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ జరిగినప్పుడు ఇంట్రెస్ట్ ప్లాన్ చేయకండి, రివర్సల్ జరగడానికి కంపల్సరీ ఆప్షన్ ఉంటుంది. ప్రతి ఒక్క సెషన్ హైస్ లోస్ మీద మనకు లిక్విడిటీ అనేది ఉంటుంది అనమాట. అంటే మనకు 4 సెషన్స్ ఉన్నాయి కదా, ఏషియన్ సెషన్ కానివ్వండి, లండన్ సెషన్ కానివ్వండి, న్యూయార్క్ సెషన్ కానివ్వండి, టోక్యో సెషన్ కానీ ఉన్నాయి కదా, ఈ సెషన్ హైస్ లోస్ దగ్గర లిక్విడిటీ అనేది ఉంటుంది. దీనికోసం మీరు ఇండికేటర్స్ మీద క్లిక్ చేయండి, సెషన్స్ లక్స్ ఆల్గో అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి, డైరెక్ట్ వచ్చేస్తుంది. చూడండి, ఎగ్జాక్ట్లీ ఈ సెషన్ హై, లండన్ హై దగ్గర దాకా వచ్చింది, ప్రైస్ రివర్స్ అయిపోయింది, న్యూయార్క్ లో దగ్గర దాకా వచ్చింది, ప్రైస్ అప్ సైడ్ కి వెళ్ళిపోయింది. చూడండి, మీరు క్లియర్ గా చూస్తే మీకు అర్థమవుతుంది. ప్రతి ఒక్క సెక్షన్ హై దగ్గరకు వచ్చి రివర్స్ అయిపోతుంది, లో దగ్గరకు వచ్చి రివర్స్ అయిపోతుంది, ఆ లిక్విడిటీ గ్రాప్ చేసేసి ప్రైస్ రివర్స్ అనేది అయిపోతుంది అనమాట. ఒకసారి మీరు బ్యాక్ టెస్ట్ చేయండి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. దీంతో పాటు అడిషనల్ గా లిక్విడిటీ అనేది రౌండ్ ఫిగర్ నెంబర్స్ దగ్గర లిక్విడిటీ అనేది ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్ కి 5000 దగ్గర లిక్విడిటీ అనేది ఉంటుంది, 5500 దగ్గర లిక్విడ్ ఉంటుంది. మెజారిటీ ఆఫ్ పీపుల్స్ 5000 దగ్గర కొనుక్కొని 5500 దగ్గర అమ్మేస్తాం అనుకుంటారు కదా, ఆ ఒక సైకాలజీ ద్వారా ఈ రౌండ్ ఫిగర్ నెంబర్స్ దగ్గర కూడా లిక్విడిటీ ఉండడానికి ఛాన్స్ ఉంది, అక్కడ నుండి కూడా ప్రైసెస్ రివర్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఈ లిక్విడిటీని బేస్ చేసుకొని మీరు ట్రేడింగ్ స్ట్రాటజీ మీ ఓన్గా ఎట్లా క్రియేట్ చేయాలి, ఓన్గా ట్రేడింగ్ ఎట్లా చేయాలన్న డౌట్ మీకు ఉంటే కామెంట్ సెక్షన్లో లిక్విడిటీ అని టైప్ చేయండి. లిక్విడిటీ స్ట్రాటజీ అనేది నేను ఫర్దర్గా ప్రొవైడ్ అనేది చేస్తాను. ఈ వీడియో మీకు యూజ్ అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరైతే ట్రేడింగ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేసుకోండి. దిస్ ఈస్ శరత్ సైనింగ్ ఆఫ్. జై హింద్.